నలనామ సంవత్సరం ఆషాఢమాసం శుద్ధ పంచమి. సామాన్య శకంలో చెప్పాలంటే 1616వ సంవత్సరం జూన్ నెల 19వ తారీఖు తెల్లవారుజామున నేటి తమిళనాడులోని తొప్పూరు గ్రామం బయట కావేరీ నదీ తీరంలో రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. ఆ రెండు సైన్యాలు ఒకే సామ్రాజ్యానికి చెందినవి. గత 2 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ రోజున జరగబోయే యుద్ధ ఫలితం ఆ సామ్రాజ్య భవిష్యత్తును శాసించబోతోంది. కొన్నేళ్ల క్రితం వరకు ఒకే జట్టుగా కలిసి నడిచిన ఈ మహావీరులు ఈరోజు ఎందుకిలా తమలో తామే కొట్లాడుకుంటున్నారు? ఎందుకు తమవారిని తామే చంపడానికి సిద్ధమయ్యారు? (1614వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యపు చివరి గొప్ప చక్రవర్తి 2వ వెంకటపతి రాయలు మరణించాడు. చనిపోతూ తన అన్న కుమారుడైన రంగరాయలును తన వారసుడిగా ప్రకటించాడు. చిక్కరాయలు అని పిలువబడే రంగరాయలకు చక్రవర్తి పదవి మీద మోజు లేదు. మరణశయ్యపైన ఉన్న తన చిన్నాన్న వద్ద కూడా అదే విషయాన్ని కన్నీళ్లు పెట్టుకొని మొరబెట్టుకున్నాడు. కాని బొండికి వేసిన వెంకటపతి ఒట్టు వేయించుకొని రంగరాయలను సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఏడుస్తూ గద్దెనెక్కిన రంగరాయలు తన అనాలోచిత చర్యలతో అధికారుల్ని ఏడిపించాడు. అప్పుడెప్పుడో తంజావూరులో కొంతకాలం ఉన్నప్పుడు తనకు పరిచయమైన శ్రీలంక దేశస్థుల్ని వెదికి మరీ పిలిపించాడు. తరతరాలుగా విజయనగరం కొలువులో ఉన్న పాతవారిని కొందరిని తరిమేసి ఈ విదేశీయులకు పదవులను కోటలను కట్టబెట్టాడు. ఈ దెబ్బతో పదవులు హోదాలు ఊడిపోయిన పాతవారు లోపలే మండిపోసాగారు. ఇది చాలదన్నట్టు చనిపోయిన చక్రవర్తి బావమరది, మహావీరుడు, ధనబలం జనబలం ఉన్న జగ్గరాయుడిని కూడా దండించాడు రంగరాయలు. ఒకప్పుడు వెంకటపతి రాయలు ఇచ్చిన నగల్ని ఇప్పుడు తనకు సమర్పించాల్సిందిగా గట్టిగా అడిగాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేని జగ్గరాయుడు అప్పటికే అసమ్మతితో అట్టుడుకుతున్న మాజీ అధికారులతో కలిశాడు. వీళ్లందరూ కూడబలుక్కుని ఓ కట్టుకథను అల్లి ప్రచారం చెయ్యసాగారు. ఈ రంగరాయలు ఆరవీడు వంశానికి చెందినవాడు కాడు, ఎవరికో ఎక్కడో పుట్టిన అక్రమ సంతానం అన్నదే ఆ ప్రచారంలోని ముఖ్యాంశం. తమ మాట నిజమని నిరూపించడానికి జగ్గరాయుడు ఓ నకిలీ రాతప్రతిని వ్రాయించాడు. అది కొన్ని వందల సంవత్సరాల పాతదని జోరుగా చాటింపు వేయించాడు. అందులో ఉన్నది కాలజ్ఞానమని, ఆ కాలజ్ఞానం ప్రకారం 2వ వెంకటపతి రాయలతోనే ఆరవీడు వంశం అంతమవుతుందని, ఆపై రంగరాయలు అనబడే ఓ అనామకుడు అయోగ్యుడు రాజవుతాడని, ఇతడు రాజవగానే విజయనగర మహాసామ్రాజ్యం కూలిపోతుందని తన నమ్మిన బంట్ల ద్వారా ప్రచారం చేయించాడు జగ్గరాయుడు. ఇలాంటి కాలజ్ఞానాల పట్ల గాఢమైన నమ్మకమున్న కొందరు మంత్రులు, అధికారులు, దండనాయకులు రంగరాయల్ని వదిలి జగ్గరాయుడి పక్షంలోకి చేరిపోయారు. ఇవేవీ తెలియని రంగరాయలు తన అసంబద్ధమైన నిర్ణయాలతో శత్రువుల సంఖ్యను పెంచుకుంటూ పోసాగాడు. ఒకరోజు చక్రవర్తిని కలిసి తన నమస్కారాలు చెప్పాలనే సాకుతో 5,000 మంది సైనికుల్ని తీసుకుని వెల్లూరు కోటలోకి దూరాడు జగ్గరాయుడు. అతనితో పాటే పదవులు పోగొట్టుకున్న మరో 3 అసంతృప్తి పరులు తమ తమ సైన్యాలను తీసుకువచ్చి వెల్లూరు కోటకు ఉన్న అన్ని వాకిళ్లను ఆక్రమించారు. ఈ పరిణామాలను పసిగట్టలేని అమాయక చక్రవర్తి అయిన రంగరాయలు తనకు తెలియకుండానే తన కోటలోనే బందీ అయ్యాడు. ఇదంతా జరగడానికి మునుపే తన సోదరి కొడుకుగా, అంటే వెంకటపతి రాయలకు పుట్టిన వారసుడిగా ఒక అబ్బాయిని తెరమీదకు తీసుకువచ్చాడు జగ్గరాయుడు. రంగరాయల్ని బందీ చేసి ఆ అబ్బాయిని చక్రవర్తిగా ప్రకటించాడు. అప్పటికే రకరకాల కారణాల వల్ల జగ్గరాయుడి పంచన చేరిన వారందరూ ఈ కొత్త రాజుకు జై జై అన్నారు.
అయితే వెంకటపతి రాయలే ఈ కుర్రోడు నా కొడుకు కాదన్నాడు కదా, మరి ఇతను ఎలా రాజవుతాడు అన్న ప్రశ్న కొందరికి వచ్చింది. ఆ ప్రశ్న వచ్చిన వారిలో ప్రముఖుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలిస్తుండిన యాచమ నాయుడు. ఇతనికి జగ్గరాయుడు పుట్టించిన పుకార్లపై నమ్మకం లేదు. కొత్త చక్రవర్తి చనిపోయిన చక్రవర్తి కొడుకు కానే కాదన్న విశ్వాసం అతనికి గట్టిగా ఉండేది. దాంతో బందీ అయిన రంగరాయలకు వత్తాసు పలుకుతూ తిరుగుబాటు జెండాను ఎగురవేశాడు. యాచమనాయుడు బలవంతుడని తెలిసిన జగ్గరాయుడు అతణ్ణి మచ్చిక చేసుకోవాలని అనుకున్నాడు. పెద్ద పదవులు, ఖరీదైన బహుమతులను ఆశగా చూపాడు. కాని యాచమనాయుడు వాటికి లొంగలేదు. నాక్కావలసింది డబ్బు దస్కం కాదు, యుద్ధమే అని గద్దించాడు, గర్జించాడు. జగ్గరాయుడు యుద్ధానికి పోకుండా మౌనం వహించాడు. అప్పుడు యాచమనాయుడు చాలా సాహసంతో వెల్లూరు కోట నుండి రంగరాయల్ని విడిపించే ప్రయత్నం చేశాడు. కాని అది విఫలమయ్యింది. యాచమ చేసిన సాహసం రంగరాయల ప్రాణాలకు వచ్చింది. అతని జీవితం మరింత దుర్భరమయ్యింది. ఒక్క ప్రయత్నంతో సరిపెట్టుకోని యాచమ మరో పథకం వేశాడు. రంగరాయలకు ఉన్న 3 కొడుకుల్లో ఎవర్నో ఒకరిని రహస్యంగా తీసుకురమ్మని ఓ చాకలికి చేతినిండా డబ్బిచ్చాడు. ఆ చాకలి మామూలువాడు కాదు. రంగరాయల కుటుంబం బట్టల్ని ఉతికే ఆస్థాన చాకలి. డబ్బు సంగతి తర్వాత, నా పేరు బయటకు రాకుండా చూడు అని ఎదురు షరత్తు వేశాడు చాకలి. సరేనన్నాడు యాచమ. అలా ఆ చాకలి సహకారంతో రంగరాయల 2వ కుమారుడైన రామదేవుడిని వెల్లూరు బందీఖానా నుండి తన వద్దకు రప్పించుకున్నాడు యాచమ. దీనితో మతిపోయిన జగ్గరాయుడు కాపలాను కట్టుదిట్టం చేశాడు. తన చక్రవర్తిని విడిపించుకోవడానికి ముచ్చటగా 3వ ప్రయత్నం చేశాడు యాచమ. ఈసారి రంగరాయలు ఉన్న జైలును కాపలా కాస్తున్న సైన్యాధికారికి లంచమిచ్చాడు. జగ్గరాయుడి విధేయుల్ని చంపి తన రాయలను విడిపించమని అడిగాడు. ఆ సైన్యాధికారి జగ్గరాయుడు కోటలో లేని సమయంలో జగ్గరాయుడి విధేయులు కొందరిని చంపి యాచమకు కబురు పెట్టాడు. కాని జగ్గరాయుడు సమయానికి కోటకు తిరిగి రావడంతో యాచమ ప్రయత్నం విఫలమయ్యింది. జగ్గరాయుడు ఆ సైన్యాధికారిని, అతనికి సహకరించిన 500 మంది భటుల్ని వెంటనే చంపించివేశాడు. ఈ రంగరాయలు బ్రతికి ఉంటే ఇలాంటి ప్రయత్నాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయని భావించాడు. ఓ అర్ధరాత్రి రంగరాయలు, అతని కుటుంబం గాఢనిద్రలో మునిగి ఉన్నారు. జగ్గరాయుడు తన తమ్ముడిని, కొంతమంది నమ్మకస్తుల్ని తీసుకుని వెళ్లి నిద్రపోతున్న చక్రవర్తిని ఘోరంగా గొంతు కోసి చంపాడు. అంతేకాదు, అతని భార్యను, కూతురును, 2 కొడుకుల్ని కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యాకాండ విజయనగర సామ్రాజ్యం పొడవునా కలకలం రేపింది. యోగ్యుడో అయోగ్యుడో సంప్రదాయబద్ధంగా పట్టాభిషిక్తుడైన చక్రవర్తిని, అతని భార్యను దారుణంగా నిద్రలో చంపిన జగ్గరాయుడి పట్ల ప్రజల్లోనూ ప్రభుత్వాధికారుల్లోనూ తీవ్ర అసహ్యం కలిగింది. అంతేకాదు, అమాయకురాలైన రంగరాయల చిన్నారి కూతురుని కూడా వదలకుండా చంపిన జగ్గరాయుడి పట్ల ఏహ్యభావం కలిగింది. దీనితో చెప్పుకోదగ్గ సంఖ్యలో అధికారులు, దండనాయకులు, ప్రముఖులు యాచమనాయుడికి తమ మద్దతు తెలిపారు. రామదేవుడే తమ రాజని ఘోషించారు. కేవలం 8,000 మంది సైన్యం ఉన్న యాచమ వద్ద ఇప్పుడు 20,000కు పైగా యోధులు వచ్చి చేరారు. వెంటనే జగ్గరాయుడిపైన తిరుగుబాటును ప్రకటించాడు యాచమ. తన సైన్యాన్ని 2 సమభాగాలుగా చేశాడు. భావి చక్రవర్తి రామదేవరాయల కాపలా కోసం 10,000 మందిని నియమించాడు. మిగిలిన 10,000 మందితో జగ్గరాయుడిపై యుద్ధానికి వెళ్లాడు. తప్పనిసరి అయిన స్థితిలో జగ్గరాయుడు యాచమతో తలపడ్డాడు. 50,000 మంది ఉన్న తన సైన్యం దెబ్బకు యాచమనాయుడు తోక ముడుస్తాడని అనుకున్నాడు జగ్గరాయుడు. కాని యుద్ధంలో పరిస్థితి తల్లక్రిందులయ్యింది. యాచమనాయుడి దెబ్బకు జగ్గరాయుడి సైన్యం అల్లల్లాడింది. ఇంతలో కుర్రవాడైనా చేతులు ముడిచి కూర్చోక తనకు ఇచ్చిన 10,000 మందిని వెంటబెట్టుకుని యుద్ధంలోకి దూకాడు రామదేవరాయలు.
చేసేది లేక జగ్గరాయుడు యుద్ధరంగాన్ని వదిలి అడవుల్లోకి పారిపోయాడు. యుద్ధంలో చావగా మిగిలిన సైనికులు, దండనాయకులు న్యాయం రామదేవుని పక్షం ఉందని భావించి అతని కొలువులో చేరిపోయారు. 50,000 మందితో వచ్చిన జగ్గరాయుడు పట్టుమని 15,000 మంది అనుచరులతో అడవిబాట పట్టాడు. తమ బలం ఇంకా పెరగాలని, లేకపోతే రాబోయే యుద్ధాలలో నిలబడ్డం కష్టమని భావించాడు యాచమ. సైన్య సహాయం కోరుతూ చనిపోయిన రంగరాయల బాల్యమిత్రుడైన తంజావూరు పాలకుడు రఘునాథ నాయకునికి వర్తమానం పంపాడు. అంతేకాక తనే స్వయంగా కలవడానికి బయలుదేరాడు. వెళ్లే ముందు రామదేవరాయల్ని రఘునాథ నాయకుని పాలనలో ఉన్న కుంభకోణానికి పంపించాడు. తన బాల్యమిత్రుడి దారుణమైన చావును తెలుసుకున్న రఘునాథుడు ఆవేశంతో రగిలిపోయాడు. రాజహంతకుడైన జగ్గరాయుడి తలను తీస్తానని, వాడి రాజ్యంలో విజయస్తంభాన్ని నాటుతానని ప్రతిజ్ఞ చేశాడు. వ్యూహచతురుడైన జగ్గరాయుడు ఊరకే కూర్చోలేదు. యాచమనాయుడు తంజావూరుకు వెళుతున్నాడని తెలుసుకుని తంజావూరుకు బద్ధశత్రువులైన మదురై, జింజి నాయకుల్ని కలుసుకున్నాడు. తను కూర్చోబెట్టిన వాడే అసలైన విజయనగర వారసుడని నమ్మబలికాడు. ఈ ఇద్దరు నాయకులు జగ్గరాయుడి మాటల కంటే ఈ వంకతో తమ కంటిలో నలుసైన రఘునాథ నాయకుడి పనిపట్టవచ్చునని భావించారు. అలా జగ్గరాయుడికి తమ సహాయాన్ని ప్రకటించారు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలోని 3 బలిష్టమైన ప్రాంతీయ పాలకులు పరస్పర యుద్ధానికి సిద్ధమయ్యారు. రామదేవరాయలు కుంభకోణంలో ఉన్నాడని తెలుసుకున్న జగ్గరాయుడు అతణ్ణి అక్కడే చంపాలని అనుకున్నాడు. తన సైన్యాన్ని తీసుకుని కుంభకోణం వైపుకు కదిలాడు. అతని వెనకాలే మదురై, జింజి నాయకులు కూడా తరలారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రఘునాథ నాయకుడు హుటాహుటిన తంజావూరు నుండి బయలుదేరాడు. కుంభకోణానికి వెళ్లే దారిలో కావేరీ నదీ తీరంలో ఉన్న పళమానేరి అనే గ్రామాన్ని తన యుద్ధ స్థావరంగా చేసుకున్నాడు రఘునాథ నాయకుడు. ఆ రాత్రి అందరికీ కలతనిద్రల రాత్రయింది. అక్కడే సమీపంలో ఉన్న తొప్పూరు అనే ఊరి వద్ద జగ్గరాయుడి సైన్యం, రఘునాథ నాయకుడి సైన్యం పరస్పరం ఎదురు నిలిచాయి. ఇలా విజయనగర సామ్రాజ్య భవిష్యత్తును నిర్ణయించే భీకర యుద్ధం మొదలవబోతోంది. నిజానికి మదురై రాజ్యం తంజావూరు కన్నా ఎన్నో రెట్లు పెద్దది. దీనికి తోడు జగ్గరాయుడి సైన్యం, జింజి సైన్యం కూడా తోడబడంతో రామదేవరాయల ప్రత్యర్థి బలం రెండింతలయింది. ఇటువైపు రఘునాథ నాయకుడు, యాచమనాయుడు మాత్రమే కాస్తంత అంగబలం ఉన్నవారు. మిగతా వారంతా తక్కువ సంఖ్యలో సైన్యాల్ని తీసుకువచ్చారు. కర్ణాటకకు చెందిన బలిష్ఠులైన కెళది నాయకులు ఈ వారసత్వ పోరాటంలో పాల్గొనలేదు. అలాగని వీరు తిరుగుబాటుదారులు కారు. విజయనగర చిట్టచివరి చక్రవర్తి 3వ శ్రీరంగరాయలకు కూడా విధేయులుగా ఉండినవారు ఈ కెళది నాయకులు. బహుశా వాళ్ల ప్రాంతానికి చాలా దూరంలో తెలుగు తమిళ సీమల్లో ఈ యుద్ధాలు జరుగుతున్నందువల్ల కాబోలు వీరు ప్రత్యక్షంగా తొప్పూరు యుద్ధంలో పాలుపంచుకోలేదు. ఇక కర్ణాటక ప్రాంతంలో మిగిలిన బలిష్టమైన నాయకులు మైసూరు వడయర్లు. 2వ వెంకటపతి చివరి రోజులలోనే నిశ్శబ్దంగా స్వతంత్రించిన వాళ్లు వీరు. ఈ వారసత్వ పోరు తమకు మరింత స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది అని భావించిన మైసూరు వడయర్లు ఏ పక్షానికి మద్దతు పలకలేదు. జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తూ తటస్థంగా ఉండిపోయారు. ఇలా కర్ణాటకలో పురుడు పోసుకున్న విజయనగర మహాసామ్రాజ్యం తెలుగు తమిళ సీమల్లో తన అస్తిత్వాన్ని కాపాడుకునే తుది ప్రయత్నం చేయసాగింది. నలనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పంచమి తెల్లవారుజామున తొప్పూరు రణక్షేత్రంలో మొదటి ఎత్తు వేసినవాడే రఘునాథ నాయకుడు. ఆ ఎత్తును ఎదుర్కొన్నవాడు మదురై వీరప్ప నాయకుడు. శత్రువులపై గుళ్లవర్షం కురిపించాలని తన ఫిరంగి దళాలను ఆజ్ఞాపించాడు రఘునాథ నాయకుడు.
అటు నుండి మదురై ఫిరంగులు బదులు ఇచ్చాయి. సుమారు 1.5 గంట పాటు పరస్పరం కాల్పులు జరిగాయి. రెండు వైపులా కొంత ప్రాణనష్టం జరిగింది. ఈలోపు ఫిరంగులు వేడెక్కిపోయాయి. అప్పుడు రెండవ ఎత్తును వేశాడు రఘునాథ నాయకుడు. అప్పటి వరకు తన పదాతి దళాల వెనుక దాచి ఉంచిన గుర్రపు దళాలను ఒక్కసారిగా కదలమని ఆజ్ఞాపించాడు. తంజావూరు అశ్విక దళం అర్ధచంద్ర వ్యూహాన్ని అనుసరిస్తూ ముందుకు దూకాయి. శత్రు సైన్యంలో గుర్రపు దళాలు లేవని భావించిన మదురై సైన్యం తంజావూరు గుర్రపు డెక్కల చప్పుడుకు ఉలిక్కిపడింది. ఎప్పుడైతే సుశిక్షితమైన తంజావూరు గుర్రపు దళం తెరమీదకు వచ్చిందో మదురై వీరప్ప నాయకుడు ఓటమి తప్పదని భావించాడు. యుద్ధరంగం నుండి చల్లగా జారుకున్నాడు. అతనితో పాటే నిలబడి ఉన్న దండనాయకులు కూడా తమ తమ సైన్యాలతో పలాయనం చిత్తగించారు. తమ రాజు పారిపోయాడన్న సంగతి తెలియని మదురై కాల్బలం ఉరికి వస్తున్న తంజావూరు అశ్విక దళాల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తత్తరపడింది. అర్ధచంద్రాకారంలో మొదలైన తంజావూరు గుర్రపు దళం ఇప్పుడు పూర్ణచంద్రుని రూపంలోకి మారింది. మదురై సైన్యాలను పూర్తిగా చుట్టుముట్టింది. భీకరమైన ఊచకోతను మొదలుపెట్టింది. ఈలోపు తంజావూరు కాల్బలం కదిలివచ్చింది. అలసిన తంజావూరు గుర్రాలు వెనక్కి తగ్గాయి. చావగా మిగిలిన మదురై సైన్యం వెన్నుచూపి పారిపోయింది. అప్పుడు వచ్చాడు జగ్గరాయడు. పెడబుబ్బలు పెడుతూ తన సైన్యంతో రణరంగంలోకి దూకాడు. జగ్గరాయడి జెండాను చూడగానే రఘునాథ నాయకుడు ఉద్రేకంతో ఊగిపోయాడు. తన పట్టపుటేనుగు రామభద్రను ముందుకు నడిపించాడు. విజయ గరుడాద్రి అనే పేరు ఉన్న హౌడా నుండి బాణాల వర్షం కురిపించసాగాడు. అంతలో తంజావూరు సైన్యంలోని ఓ అధికారికి జగ్గరాయుడు కంటపడ్డాడు. తన రాజు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాలని భావించి ఓ బల్లాన్ని తీసుకుని గురు చూసి బలంగా విసిరాడు. ఆ బల్లెం జగ్గరాయుడి కవచాన్ని చీల్చుకొని పోయి అతని ప్రాణాల్ని తీసింది. జగ్గరాయుడి చావుతో అతని సైన్యం వెనక్కు తిరిగి పారిపోసాగింది. ఇక యుద్ధం ముగిసిపోయిందన్న సందర్భంలో మళ్లీ తెరపైకి వచ్చాడు మదురై ముద్దు వీరప్ప. ఇదే అదనుగా తన సైన్యంతో రంగంలోకి దిగాడు యాచమనాయుడు. అలసిపోయిన తంజావూరు సైన్యానికి విశ్రాంతినిస్తూ తన సైన్యంతో మదురై నాయకుడిని తరిమి కొట్టాడు. జింజి నాయకుడి దళాలను చిందరవందర చేశాడు. మదురై సైన్యం మరోమారు పలాయనం చిత్తగించింది. తొప్పూరు యుద్ధరంగంలో ఇప్పుడు రఘునాథ నాయకుడు యాచమనాయుడు మాత్రమే మిగిలారు. రాజహంతకుడైన జగ్గరాయుడు చచ్చాడు. మదురై జింజి నాయకులు ఓడిపోయి పారిపోయారు. ఈ విధంగా సాయంత్రం వేళకు తొప్పూరు యుద్ధం ముగిసింది. రఘునాథ నాయకుడు యాచమనాయుడు కలిసికట్టుగా రామదేవరాయలకు పట్టాభిషేకం చేసి విజయనగర సమ్రాట్ అని ప్రకటించి అతనికి తమ విధేయతను తెలిపారు. ఇలా తొప్పూరు యుద్ధం విజయనగర సామ్రాజ్యాన్ని నిలబెట్టినట్టుగానే నిలబెట్టి బలహీనం చేసింది. ఈ యుద్ధమే విజయనగర సామ్రాజ్య సంపూర్ణ పతనానికి విధి ఏర్పాటు చేసిన చివరి మెట్టు. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూసిన మీ సహనానికి మా జోహార్లు. మరుగున పడిన ఇలాంటి చరిత్ర ప్రజలందరికీ చేరాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకు మీ సహకారం కావాలి. అన్వేషి చేస్తున్న ఈ కార్యక్రమాలను మరింత మందికి చేరవేసేందుకు మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాము.